నమస్తే అందరికీ. రామ్దేవ్ గారి పృష్ఠతానాసనము చూద్దాం. విధి: పొట్టపై బోరగిల్లి పడుకోండి. హస్తములను ముందరకు చాపుకొని అరచేతులను భూమి వైపునకు చాచుకొని ఒకదానిపై మరొకటి నుంచుము. కాళ్ళు చక్కగా మరియు అరచేతులను వెనక వైపునకు బిగువుగా నుంచవలను. మరియు రెండు హస్తముల మధ్య నొసలు నుంచవలను. శ్వాసను లోపల నింపుకొని చేతులను ముందర వైపుకు లావుకోను మరియు కాళ్ళను వెనక వైపు బిగుతుగా నుంచుము. శరీరం స్థిరంగా నుంచుకొనుచునే ఈ క్రియ నడచవలను. వీపు భాగములో కంపనమగుచుందును. శ్వాసను బయటకు వదిలివేయచ్చు. ఈ విధముగా 3 లేక 4 సార్లు చేయవలను. పృష్ఠతానాసనము. దీని లాభం ఏంటంటే వీపు భాగం యొక్క సంపూర్ణ నసనాడులకు ఆరోగ్యము కలుగును. థ్యాంక్ యూ. యువర్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. Thank you viewers, thank you subscribers, thank you.